హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసయ్య నీ నిందలు, నీ అవమానం, నీ పాపం అంతా భరించట కొరకు ఆయన నిలబడ్డాడు. అక్కడ అందరి ముందు షేమ్ అయిపోయినట్టు అంటారు చూడండి, అందరి ముందు నిలబడ్డాడు. గబ్బత్తా దగ్గర బహిరంగమైన అవమానాన్ని ఎదుర్కొన్నాడు. అందుకే ఈ రోజున యేసు నామంలో నీకు అవమానాలు వస్తే, యేసు ప్రభు కొరకు నిందలు పడితే, యేసు ప్రభు నామంలో దూషించబడితే, యేసు ప్రభు నామంలో శ్రమ పట్టబడితే ఏం చేయాలి తెలుసండి? హల్లెలూయా చెప్పాలి. చెప్పండి, ఏం చెప్పాలి? ఏం చెయ్యాలి? ఇప్పుడు కాదు, ఎప్పుడు? పనికి మాలిందాన ప్రార్థన, ప్రార్థన అంట. పనికి మాలిందాన ఎక్కడ దొరికేవి నాకు దెయ్యమా అని మీ ఆయన అన్నప్పుడు హల్లెలూయా అంటారమ్మా? అంటారా? అనాలి. ఏంటంటే మనుషులు మన మీద అనవసరంగా, ఈ పాస్టర్లందరూ దొంగలు, దశంభాగాలు దొంగిలి తీసుకుపోతున్నారు, మమ్మల్ని అందరినీ దోసుకుంటున్నారు. ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి. ఎందుకంటే నా నింద, నా అవమానము, నా శిక్ష నా యేసయ్య గబ్బత్తా యుద్ధ బహిరంగమైన అవమానాన్ని భరించాడు. అంతరంగంలో ఉన్న క్షోభ, అంతరంగంలో ఉన్న వేదన, ఆయన ఆతురపడి మరింత వేదనగా ప్రార్థించినప్పుడు ఆయన చెమట, మనం కష్టపడి పనిచేస్తున్నప్పుడు చెమట కారుతుందండి. శరీరం అంతా కష్టమైనప్పుడు చెమట వస్తుంది. కానీ ఎంత కష్టపడ్డాడంటే గెత్సెమనే తోటలో ఆయన మన యొక్క పాపం అంతటి ఆయన భరించుట కొరకు, మన నిందలన్నీ భరించుట కొరకు, మన శ్రమలన్నీ భరించుట కొరకు, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయట కొరకు, పాపం ఎరుగని ప్రభువు శాపంగా మారటానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎద్దు తొలగనిమ్మ, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్మ. రక్తం కార్చాడు. గబత్తా దగ్గర ఆయన రక్తశిఖమైన శరీరంతో నిలబడి అవమానాన్ని పొందిన తర్వాత సిలువ వేయటానికి అప్పచెప్పినప్పుడు 17వ వచనంలో వారు యేసును తీసుకొని పోయేది, ఆయన తన సిలువ మోసుకొని కపాలమను స్థలమునకు చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. మొదటిదేంటి? గెత్సెమని. రెండోదేంటి? గబత్తా. మూడోదేంటి? గొల్గోతా. తెలుగులో గొల్గోతాకి కపాలము, ఎందుకంటే ఆ కొండ పుర్రె ఆకారంలో ఉంది కాబట్టి దాన్ని కపాలం అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. బట్ హీబ్రూ భాషలో అది గొల్గోతా. అది గ్రీకులో కల్వరీ. గ్రీకు భాషలో దానికి కల్వరీ అంటారు. యేసు ప్రభు సిలువ వేయబడిన ఆ స్థలాన్ని గుర్తు చేసుకోవటమే ఈ కల్వరీ అనే పేరు పెట్టుకోవటం. దీన్ని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు, పుర్ర పెట్టుకొని వెంబడిస్తున్నారు. పుర్రను పట్టుకున్నాడు. రే పిచ్చోడా, ఆ పుర్రే లేకపోతే నీ పుర్రే పగిలిపోతరా? కపాలంలో యేసు ప్రభు సిలువలో వెరలాడి ఉండకపోతే మనం ఇంకా ఎక్కడున్నామని చెప్తుంది బైబిల్. తెలుసండి, మనం ఇంకా మన పాపముల్లోనే ఉన్నాము. ఆయన సిలువలో మరణించాడు కనుక మనకు జీవం కలిగింది. ఈ జీవం మాత్రం కాదు, నిత్య జీవము. అందరూ మరణిస్తారు. యేసుప్రభుని నమ్ముకుంటే మరణించరా అని అడుగుతారు కొంతమంది. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదండి, పాస్టర్లు కూడా చచ్చిపోతున్నారు కదండి. అవును, అందరం చచ్చిపోతాం. పాస్టర్ గారులు అయితే చచ్చిపోతారు, కోవిడ్ వచ్చి చచ్చిపోతారు, ఏ రోగం లేకుండా చచ్చిపోతారు, రోగాలు వచ్చి చచ్చిపోతారు. ఎలీషా లాంటి దైవజనుడే రోగంతో చచ్చిపోయాడు చివరికి. అందుకు దేవుడు లేడంటావా? అందుకు యేసుప్రభు స్వస్థత చేయలేడంటావా? చావు ఈ లోకంలో అందరికీ తథ్యమండి. కానీ చనిపోయిన తరువాత మరొక మరణం ఉంది. దాని పేరేంటో తెలుసా? రెండవ మరణము. ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండదో వారు అగ్ని గంధకములతో అంటే గుండములో పారవేయబడతాడు. ఇది రెండవ మరణము. అక్కడ అగ్ని ఆడదు, పురుగు. ఆ నిత్య నరకం నుండి తప్పించడానికే ప్రభు మనకి మన మరణాన్ని మింగేశాడు. నా యందు విశ్వాసం వచ్చిన వాడు మరణించడు, మరణించినను తిరిగి దాన్ని పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే
లాభం అంటే అర్థం ఏంటి? పరలోకం, ప్రభుతో ఉంటారు. అది గొప్ప భాగ్యం నాకు. మన మరణాన్ని సిలువలో భరించాడు ప్రభు. ఆ గొల్గోతో కొండ మీద ఆయన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఈ వైపున ఒకడిని ఆ వైపున ఒకడిని మధ్యని యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువేసిరి. 3 సిలువలు చూస్తున్నాం. ఆ మధ్య సిలువ ఆ ఘోరమైన ఆ నేరస్తుడైన బరబ్బా కొరకు చేసింది. ప్రధాన నేరస్తుడైన ఆ రోజున రోమ్లోనే ప్రధాన నేరస్తుడిగా చాలాసార్లు తప్పించుకున్నప్పుడు పట్టబడినటువంటి ప్రధాన నేరస్తుడి కోసం చేసిన సిలువ. కానీ ఆ సిలువను ఏ నేరము చేయని, ఏ పాపము లేని, ఏ దోషము లేని క్రీస్తు ఆ మరణాన్ని భరించాడు. చరిత్ర చెబుతుంది, ఆ బరబ్బా తన స్థానంలో యేసు ప్రభు మరణించాడని తెలిసినప్పుడు గుండెలు బాదుకొని రోధించి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడని. ఆ రోజు బరబ్బా మాత్రమే కాదండి, ఈరోజు మనందరం మన స్థానంలో ప్రభు సిలువ వేయబడ్డాడని నమ్మవలసి ఉందండి. ఆయన ప్రభువుగా ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల కొరకు ఒకేసారి సిలువలో యాగమయ్యాడు. ఇది నమ్మితే మనం పుట్టక ముందే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన క్రీస్తు ఈరోజు సజీవుడిగా మన ముందు ప్రత్యక్షమవుతున్నాడు. అందుకే క్రైస్తవ భక్తి నిరూపణలతో కాదండి, విశ్వాసం. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. నా స్థానంలో నా కొరకు చేసిన ఈ యాగము కొరకు వందనములయ్యా, సిలువ యాగము కొరకు వందనములయ్యా. నా నిందను, నా అవమానాన్ని, నా పాపమును, నా శాపను భరించి నన్ను విమోచించిన కొరకు నాయనా నీవు బలైపోయి నన్ను బ్రతికించాలని, నిరంతరము నీ రాజ్యంలో ఉండాలని ఎంత ప్రేమ నా పట్ల. నేను నిన్ను ఇంకా ఎరగకముందే నేను నిన్ను దూషించిన, నేను నిన్ను నిర్లక్ష్యపరిచిన, ఇంకా నన్ను ప్రేమిస్తున్నావే. ఊహ కదదయ్యా ఈ ప్రేమ, అర్థం కాదయ్యా మాకు ఈ ప్రేమ. మా సొంత వారే మమ్మల్ని ప్రేమిస్తలేదే, మా ఇంటి వారే మమ్మల్ని ప్రేమిస్తలేదే, మేము ప్రేమించిన వాళ్ళే మమ్మల్ని ప్రేమిస్తలేదే. మేము నిన్ను ద్వేషించిన, మేము నీకు శత్రువులుగా ఉన్నా, మేము అపహసించిన, నీవు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నావా? ఎంతటి ప్రేమ యేసయ్యా! ఈ ప్రేమని ఈరోజు చుర్రుకుంటున్నామయ్యా, ఈ ప్రేమని ఈరోజు గుర్తిస్తున్నామయ్యా. పాపమును విడిచి, యవ్వనేచ్ఛలను విడిచి, లోకాశలను విడిచి ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడుటకు సహాయం చేయి నాయన. అలిసిన మా గుండెలను, కృంగిన మా బ్రతుకులను మరొక్కసారి సేద తీర్చి ఈరోజే పునరుద్ధానపు శక్తితో మేము ఇక్కడి నుంచి వెళ్ళుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి
సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.